సంస్థలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మిడిల్ మెన్ తీసేసి వీళ్ళని అవసరమైతే టెక్నాలజీ పరంగా అప్డేట్ చేసుకొని సంస్థలోనే ఏదో రకంగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి నిండు సభలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంటికి పొమ్మంటున్నారు తప్ప వీళ్ళకి ఉపాధి గ్యారంటీ చూపించిన పరిస్థితి లేదు. అందుకనే జనసేన నాయకుల వారికి మా విజ్ఞప్తి ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి 4,000 మంది ఉంటున్నారు, వీళ్ళకి 30 రోజులు పని కల్పించేటువంటి పద్ధతుల్లో 7 రోజులు రీడింగ్ తీసినాక 23 రోజులు విద్యుత్ సంస్థల్లోనే రకరకాల పనులు ఉంటాయి. పని కల్పించేటువంటి పద్ధతిలో కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగంగానైనా వీళ్ళని ఉంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి మీ మద్దతు, మీ సహకారం, మీ సపోర్ట్ కావాలనేది వీళ్ళ ప్రధానమైనటువంటి కోరిక సార్. నాలుగు వేల మందికి 1,90,00,000 4,000 మంది చేస్తారా? ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ దాదాపు 1,90,00,000 ఇళ్ళకి మీటర్లు చెక్ చేసి 5,000 మంది 4,000 మంది ముఖ్యమంత్రి జగన్ అధికారం రాకముందు పాదయాత్రలు చేస్తున్నప్పుడల్లా నోటికి ఏదొస్తే అది వాగ్దానాలు ఇచ్చేయటం వల్ల ఇచ్చేసిన దాంట్లో మోసం చేసింది ఇదొకటి. రోజున పరిస్థితి పాపం రోజుకి పని దినాలు తగ్గించేసి ఒకేసారి స్మార్ట్ మీటర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి, వెనకబడిపోలేము. ఆ క్రమంలో దీని మీద ఆధారపడ్డ పాత విధానాల మీద ఆధారపడ్డ ఈ ఎంప్లాయీస్ వారి కుటుంబాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మాట్లాడితే ముఖ్యమంత్రి క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన క్లాస్ వార్ అంటే కూర్చోబెట్టి క్లాస్ వార్ ఆయన ఉద్దేశం మరి ఏంటో నాకు తెలియదు, కానీ నిజంగా క్లాస్ వార్ చేస్తుంది అతను. ఏ కార్మికులకైతే కష్టాలకు నిలబడాలో, ఏ కార్మికులకి అండగా నిలబడాలో వాళ్ళకి నిలబడకుండా 7,000 కోట్లు ఎవరికో కాంట్రాక్ట్కి ఇచ్చేసి వీళ్ళని ఈ రోజున రోడ్డు మీదకి పడేసిన పరిస్థితి. కార్మికులందరూ కూడా నన్ను కోరుకుంటుంది ఈ రోజున జనసేనని వారికి అండగా ఉండమని మనస్ఫూర్తిగా. ఇది మంది సోషలిస్టిక్ కంట్రీ మంది, ముఖ్యంగా మన రాజ్యాంగంలో కూడా సోషలిస్టిక్ విధానాలకి కట్టుబడి ఉంది రాజ్యాంగం. దాంట్లో భాగంగానే ఒకే ఒకసారి టెక్నాలజీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కానీ లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకోవాలనే వారి అభ్యర్థనని ఖచ్చితంగా జనసేన పరిగణలోకి తీసుకుంటుంది. ఇంకా నేను కూడా జగన్ లాగా మాట చేయటం కంటే కూడా నాకు దీని మీద సంపూర్ణ అధ్యయనం చేసి మీ కష్టాలని తెలుసుకున్నవాడిని కాబట్టి ఖచ్చితంగా జనసేన రేపొద్దున మన ప్రభుత్వం రాగానే, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా దీన్ని ఈ మిగతా అలయన్స్ పార్ట్నర్ టీడీపీతో కూడా కూర్చొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీకు న్యాయం జరిగేలాగా నేను ఖచ్చితంగా మీ తరఫున పోరాడతానని మీ అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.